ఉన్న ఆయన వికృత చేష్టలకు పాల్పడ్డాడు. టీచర్లు వినియోగించే బాత్రూంలో స్పై కెమెరాను ఉంచాడు. తన కంప్యూటర్ మొబైల్ ఫోన్లో మానిటరింగ్ చేస్తూ ఉండేవాడు. ఏదైతే స్పై కెమెరా ఉందో ఆ స్పై కెమెరాని వాష్రూమ్లో పెట్టి ఆ స్పై కెమెరాని కంప్యూటర్ అలానే తన మొబైల్ ఫోన్లో కూడా మానిటరింగ్ చేస్తూ ఉండేవాడు. అయితే ఈ విషయం కాస్త వెలుగులోకి రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అయితే అతని పేరు నవ్నీష్ సాహా అనే వ్యక్తి నోయాడాకి సెక్టర్ 70లోని ఒక ప్లే స్కూల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్లో కూడా ప్లే స్కూల్ మనకు కనిపిస్తుంది. ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేశారో ఆయనే నవ్నీష్. ఎవరైతే స్పై కెమెరాని ఇన్స్టాల్ చేసి తన ఫోన్లో అలానే కంప్యూటర్లో కూడా ఈయన చూస్తూ ఉండేవాడు. అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు వాష్రూమ్లో అని చెప్పి చూస్తూ ఉండేవాడు. అంటే ఈయన ఎంత వికృతంగా ఆలోచించాడో కూడా మనందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్లే స్కూల్ అంటే చాలా చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళే వాష్రూమ్లో కూడా ఆయన ఒక సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేశాడంటే ఆయన బుద్ధి అసలు ఎలా ఉంది అనేది కూడా మన ఆలోచనలకే వదిలేద్దామంటే ఇంత నీచంగా కూడా ఉంటారా అని కూడా అనిపిస్తుంది. అయితే ఈ సమస్య పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఉపాధ్యాయ సిబ్బంది కూడా ఆరోపించారంటే గతంలో కూడా ఈయన ఇలాగే ప్లే స్కూల్ ఏదైతే ఉందో మీరు విజువల్స్లో చూస్తున్నట్టయితే ఏదైతే ప్లే స్కూల్ ఉందో ఆ ప్లే స్కూల్ వాష్రూమ్లో కూడా ఆయన ఒక సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేశారు. కానీ అప్పుడు ఆయనే అని తెలిసినా సరే అంటే ఎవరు పట్టుకోలేదు. బట్ పిల్లలకి తెలిసినా సరే పిల్లలు చెప్పలేరు. అంటే ఒక కెమెరా ఉంది అని కూడా పిల్లలు గ్రహించలేరు అంత త్వరగా. అయితే దాని తర్వాత ఎవరైతే ఒక టీచర్ చూసారు ఈ కెమెరాని బల్బులో ఆయన ఫిక్స్ చేశారు. ఏదైతే వాష్రూమ్లో ఒక బల్బు ఉంటుందో ఆ బల్బులో ఆయన ఫిక్స్ చేశారు. అయితే ఆ ఫిక్స్ చేసిన బల్బులో కెమెరాని ఆ స్కూల్లో ఎవరైతే టీచర్ పనిచేస్తున్నారో ఆ టీచర్ గమనించి వెంటనే కూడా ఆవిడ ధైర్యం తెచ్చుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. మీరు విజువల్స్లో చూసుకున్నట్లయితే నవ్నీష్ ఎవరైతే మాస్క్ పెట్టుకుని ఉన్నారో ఆయనే నవ్నీష్. ఈ వికృత చేష్టలకు పాల్పడిన ఆయనే. అయితే ఈ క్రమంలో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేసే క్రమంలో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా స్కూల్ డైరెక్టర్ అంటే ఆయన ఒక డైరెక్టర్ అంటే స్కూల్ డైరెక్టర్ ఆయనే నవ్నీషే డైరెక్టర్. ఆయనే ఈ వికృత చేష్టలకు పాల్పడ్డారు. అయితే దీంతో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. మీరు చూసినట్లయితే చాలా మెల్లగా అసలు ఏం తెలియనట్టు కూడా నడుస్తున్నాడు. అయితే 22,000కు ఆ కెమెరాని ఆన్లైన్లో కొన్నట్లు కూడా నిందితుడే అంగీకరించాడు. ఏదైతే వాష్రూమ్లో కెమెరాని ఫిక్స్ చేశారో ఆ కెమెరాని 22,000కి ఒక ఆన్లైన్ వెబ్సైట్లో కొన్నాను అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయితే మరోవైపు గతంలో కూడా పాఠశాల బాత్రూంలో స్పై కెమెరాని కనుగొన్నామని కూడా టీచర్లు చెప్పారు. కానీ అది నవ్నీషే పెట్టాడు అంటే మా స్కూల్ డైరెక్టరే పెట్టాడని మేము గ్రహించలేకపోయాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మొత్తం కర్త కర్మ క్రియ 2-3 కూడా ఆయనే అని చెప్పి మాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పేసి అక్కడ ఉపాధ్యాయులు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇది చాలా దారుణమనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు ఆయనకి ఏం తెలియనట్టు నేను ఒక రాముణ్ణి అన్నట్టు నడుస్తున్నాడు ఆయన చూస్తే మనం విజువల్స్లో. కానీ ఇంత వికృత చేష్టలకు పాల్పడ్డాడు. చిన్న పిల్లలు చదువుకునే ప్లే స్కూల్స్ అంటే ఏముంటుందండి, ప్లే స్కూల్స్లో చాలా చిన్న పిల్లలు చదువుతూ ఉంటారు. ఆ ప్లే స్కూల్లో ఈయన దారుణానికి పాల్పడ్డాడు. అయితే తల్లిదండ్రులు డైరెక్టర్ని నమ్మి డైరెక్టర్ చెప్పే మాటలు నమ్మే స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఆయన మీద ఎంతో నమ్మకంతోనే అసలు మెయిన్గా ఎవరైతే స్కూల్ కానీ కాలేజ్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే స్కూల్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మి ఆ స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఈయన ఎన్నో మాయ మాటలు చెప్పేసి పిల్లలు జాయిన్ అయిన తర్వాత వాష్రూమ్లో ఇలా స్పై కెమెరాస్ పెట్టి అవి కూడా బయట కొంటే స్పై కెమెరాస్ బయట కొంటే మళ్ళీ ఏం రీజన్ చెప్పాలో అంటే ఈయన గురించి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక ఆన్లైన్లో స్పై కెమెరాని పర్చేస్ చేసి ఆ స్పై కెమెరాకి ఈయన ఫోన్కి అలానే ఈయన కంప్యూటర్కి కూడా ఈయన సిస్టమ్కి కూడా మానిటర్ చేస్తూ ఉండేవాడు. వాష్రూమ్లో పిల్లలు డ్రెస్సెస్ మార్చుకునడం లేదంటే టీచర్స్ కూడా డ్రెస్సెస్ మార్చుకుంటారు. ఆ టైంలో ఈయన స్పై చేస్తూ ఏం చేస్తున్నారని చెప్పేసి దాన్ని చూసి ఆయన ఆనందపడుతూ ఉండేవాడు. అయితే ఇదే క్రమంలో గతంలో కూడా జరిగింది అని చెప్పేసి కొంతమంది ఉపాధ్యాయులు చెప్తున్నారు. కానీ మొత్తం చేసింది డైరెక్టర్ నవ్నీష్ అని మాకు తెలీదు, ఎవరో ఇది తెలియక చేశారనుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మొత్తం చేసింది కూడా మా డైరెక్టరే అని చెప్పి ఉపాధ్యాయులు చెప్పుకొస్తున్నారు. అయితే యూపీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక వాష్రూమ్లో స్పై కెమెరా పెట్టాడు ఆ స్కూల్ డైరెక్టర్. మనం చూసుకున్నట్లయితే విద్యా బుద్ధులు నేర్పాలి. ప్లే స్కూల్ అంటే కూడా అక్కడి నుంచే మనకి ఓనమాలు నేర్చుకుంటాం. అక్కడి నుంచే మనకి అసలు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది కూడా మనకి ఆ ప్లే స్కూల్ నుంచి మొత్తం కూడా మొదలవుతుంటుంది. చిన్న చిన్న పిల్లలు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పిల్లలకి కూడా ఇటువంటి చెడు ఆలోచన పెట్టుకొని ఇటువంటి చెడు ఆలోచనలు పెట్టుకొని కూడా ఇటువంటి దారుణానికి పాల్పడ్డాడు. మనం చూసుకున్నట్లయితే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు సమాజంలో ప్రతి దగ్గర కూడా ట్రయల్ రూమ్స్లో షాపింగ్ మాల్స్లో ట్రయల్ రూమ్స్లో
ఎక్కడైనా లేడీస్ హాస్టల్స్లో కూడా ఇటువంటి దారుణాలు గతంలో కూడా చాలా చోటు చేసుకుంటున్నాయి. స్పై కెమెరాస్ పెట్టడం, ఎక్కడికి వెళ్ళినా సరే స్త్రీలు, మహిళలు, ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. హోటల్ రూమ్స్లో కూడా ఇప్పుడు పెడుతున్నారు స్పై కెమెరాస్. పర్టికులర్గా స్పై కెమెరా అంటే మనం చూసినట్లు సీసీ కెమెరా ఉండదు, అది ఎక్కడైనా దాగుని ఉంటుంది. ఇందులో ఈ సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్లయితే స్కూల్లో అయితే ఒక వాష్రూమ్ బల్బ్కి ఆయన పెట్టాడు, కానీ బయట ట్రయల్ రూమ్స్లో అది కూడా మిర్రర్స్కి పెడుతున్నారు, షర్ట్ బటన్స్కి పెడుతున్నారు, లేదంటే గ్లాస్ మిర్రర్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్లాస్ మిర్రర్స్కి పెడుతున్నారు, కప్బోర్డ్స్ ఉంటే కప్బోర్డ్స్కి పెడుతున్నారు, టీవీ ఉంటే టీవీకి ఉంది ఏదైతే స్టెబిలైజర్ ఉంటుందో ఆ స్టెబిలైజర్కి పెడుతున్నారు. ఇలా వివిధ రకాలుగా కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వివిధ రకాలుగా క్రూర మృగాలు తయారవుతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళని ఒక ఆట బొమ్మల్లాగా చూసి కూడా వీళ్ళు ఇంత దారుణానికి పాల్పడుతున్నారు. మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్లో ఈ కెమెరాని కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తుంది. 22,000కి కొనుగోలు చేశానని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా యూపీ ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఒక ఉపాధ్యాయురాలు ధైర్యం తెచ్చుకొని ఆవిడ బయటకు వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఆయన మీద ఫిర్యాదుతో ఆ దర్యాప్తును ఆయన కొనసాగించారు. ఈ దర్యాప్తులో భాగంగా కూడా ఆయనే ఒప్పుకున్నారు, నేనే పెట్టాను, ఇది 22,000కి నేను ఆన్లైన్లో కొన్నానని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. ఒక విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఒక టీచర్, ఒక విద్యా బుద్ధులు నేర్పించాలి, అసలు పిల్లలు ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలనేది కూడా ఆయనే నేర్పించాలి. ఒక డైరెక్టర్ అంటే మనందరికీ తెలిసిందే. ఆయన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ ఆయన్ని చూసి, అంటే ఆయన మాటలు విని పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కూడా ఆ స్కూల్లో జాయిన్ చేయాలి, కాలేజ్లో జాయిన్ చేయాలని చెప్పేసి డైరెక్టర్ మాటలు వినే చేర్పిస్తారు. కానీ ఈయన ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఒక ప్లే స్కూల్ అంటే కూడా చిన్న పిల్లలు ఉంటారు, అలాంటి దగ్గర కూడా ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడంటే చిన్న పిల్లలు, పెద్ద అమ్మాయిలు, లేదంటే అమ్మమ్మల ఏజోలు కూడా ఎటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరి మీద కూడా అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ నీచుడు ఎప్పుడు ఏం చేస్తాడో కూడా తెలియట్లేదు. ఎందుకంటే క్యాబ్లో వెళ్ళినా సరే, లేడీస్ క్యాబ్లో వెళ్ళినా సరే జాగ్రత్తగా ఉండాలి. మీ లొకేషన్ని షేర్ చేస్తూ ఉండాలి మీకు తెలిసిన వాళ్ళకి. బయటికి వెళ్ళినప్పుడు కూడా మీ లొకేషన్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉండాలి. మాల్స్లో ట్రయల్స్ రూమ్లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఇది ఒక ప్లే స్కూల్ అంతే. ప్లే స్కూల్లో ఇటువంటి విధంగా ఎవరైనా చేస్తారని అసలు ఊహించలేరు కూడా. కానీ ప్లే స్కూల్లో ఇటువంటి ఘటనకి ఆయన పాల్పడ్డాడు. కాబట్టి ఎక్కడైనా సరే మాల్స్లో జాగ్రత్తగా ఉండాలి, హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి, రెస్టారెంట్స్ ఇలా వాట్ నాట్ ప్రతి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. క్యాబ్ ఎక్కినప్పుడు కూడా మీ లొకేషన్ని మీకు తెలిసిన వాళ్ళకి, మీ శ్రేయోభిలాషులకి షేర్ చేస్తూ ఉండాలి. అయితే ఇటువంటి వాళ్ళని అసలు ఏం చేయాలనేది కూడా ఇంకా దీని గురించి ఆలోచిస్తే మీరు మీ కమెంట్స్లో తెలపండి. అసలు ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఎందుకంటే ఒక ప్లే స్కూల్ అంటే చాలా చిన్న పిల్లలు ఉంటారు. అటువంటి పిల్లలున్న స్కూల్లో వాష్రూమ్లో ఆయన స్పై కెమెరా పెట్టి ఆ స్పై కెమెరాని మానిటరింగ్ చేస్తూ ఆయన సిస్టంలో, ఫోన్లో చూస్తూ ఒక వికృత ఆనందం పొందుతున్నాడంటే ఆయన అసలు ఏం చేయాలనేది కూడా మీరు కమెంట్స్లో పెట్టండి. అంటే ఆయనకి ఎటువంటి శిక్ష వేస్తే ఆయన ఎటువంటి శిక్ష వేస్తే ఆయన చేసిన తప్పు ఆయనకి తెలుస్తుందో కూడా మీరు కమెంట్స్లో తెలియజేయండి.